కంచగచ్చిబౌలి ల్యాండ్ స్కామ్ లో కేటీఆర్ రిలీజ్ చేసింది టీజర్ మాత్రమే. త్వరలో ట్రైలర్ విడుదల చేస్తాం, ఆ తర్వాత సినిమా చూపిస్తామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు టీజర్ లో పసలేదు, సినిమా ఫ్లాప్ అంటున్నారు అధికార పార్టీ నేతలు. కాంగ్రెస్ నేతల సవాల్కు సై అన్నారు వివేకానంద. కంచగచ్చిబౌలి భూముల్లో 10,000 కోట్ల స్కామ్ లెక్కలని త్వరలో బయట పెడతామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. టీజర్ కే అల్లాడిపోతే సినిమా రిలీజ్ చేస్తే ఏమవుతారని సెటైర్లు వేశారు. మరి ఇప్పుడు వచ్చి చర్చ కోసం సిద్ధమా అంటారు. సిద్ధము మేము పార్టీ ఉన్నది. కేటీఆర్ గారు ఇచ్చింది టీజర్ మాత్రమే, ట్రైలర్ ఉంది. ట్రైలర్ తర్వాత నిజమైన సినిమా కూడా ఉన్నది. కేటీఆర్ బాంబులు పేలలేదన్నారు కాంగ్రెస్ నేతలు. సినిమా రిలీజ్ చేసినా ఫ్లాప్ అవుతుందన్నారు. బాంబులు పేలుస్తాం, పక్కా ఆధారాలున్నాయి, పక్కా సాక్ష్యాధారాలు చెప్పని ఈరోజు ఏదైతే బాంబు పేల్చినట్టు ఆ బాంబు తుస్సుమన్నదనే నేను భావిస్తున్నాను. ఆ ఎంపవర్ కమిటీ వచ్చిన తర్వాత వారికి కూడా అర్థమైంది, అది ఫారెస్ట్ ల్యాండ్ కాదు, అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి ల్యాండ్ కూడా కాదు, ఇది ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చినటువంటి భూమి. ఆ ప్రైవేటు వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకి మధ్యన జరిగిన పోరాటంలో సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినట్టుగా ఇవన్నీ కూడా వాస్తవ పరిస్థితులు వారి దృష్టికి రావటం జరిగింది. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. కుంభకోణం ఏంటో క్లియర్ గా బయట పెట్టాలన్నారు. 10,000 కోట్లు తినేసాడు అంటున్నాడు ఒకటి. 2 బీజేపీ ఎంపీ పాత్ర కూడా ఉంది అంటున్నాడు. మరి ఆ బీజేపీ ఎంపీ ఎవరో కూడా చెప్తే మంచిది. ఎట్లా ఈయన ఖాతాలోకి పోయినాయి, ఆ రేవంత్ రెడ్డి ఖాతాలోకి డబ్బులు ఏమైనా తీసుకున్నాడా, అవి చెప్పాలి కదా. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో బీజేపీ సైతం బీఆర్ఎస్ ని తప్పుపడుతోంది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు ఆ పార్టీ నేతలు.